ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని ఢిల్లీ సుల్తాన్ల యుగంకు సంబంధించిన బానిస వంశపు సుల్తానుల గురించి తెలుసుకుందాం. బానిస వంశపు సుల్తాన్లు క్రీస్తు శకం 1206వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1290వ సంవత్సరం వరకు పరిపాలించారు. కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1210వ సంవత్సరం వరకు పరిపాలించాడు. కుతుబుద్దీన్ ఐబక్ మహమూద్ ఘోరీ బానిస. భారతదేశంపై ఘోరీ జరిపిన దండయాత్రలలో కుతుబుద్దీన్ ఐబక్ కీలక పాత్ర పోషించాడు. దీనికి ప్రతిఫలంగా ఘోరీ తను స్వదేశం తిరిగి వెళ్లే ముందు ఐబక్ను భారతదేశంలో తాను ఆక్రమించిన భూభాగాలపై తన ప్రతినిధిగా అనగా వైస్రాయిగా నియమించాడు. స్వదేశం తిరిగి వెళ్లిన ఘోరీ కొన్ని రోజులకే మరణించగా ఐబక్ ఢిల్లీ కేంద్రంగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. బానిసగా జీవితం ఆరంభించిన ఐబక్ క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో సుల్తాన్ స్థాయికి ఎదిగాడు. కేవలం 4 ఏండ్ల తన పరిపాలనాకాలంలో అన్ని విధాలుగా తన అధికారాన్ని పటిష్టపరచడానికి కుతుబుద్దీన్ ఐబక్ కృషి చేశాడు. సమకాలీన కవులు, పండితులు కుతుబుద్దీన్ ఐబక్ను లాగ్బక్షగా అభివర్ణించారు. ఐబక్ ఆస్థానంలో ప్రసిద్ధ పండితుడు హసన్ నిజామీ. సుప్రసిద్ధ సూఫీ సన్యాసి అయిన ఖ్వాజా కుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి జ్ఞాపకార్థం కుతుబ్మినార్ నిర్మాణానికి కుతుబుద్దీన్ ఐబక్ పునాది వేశాడు. తరువాత ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. క్రీస్తు శకం 1210వ సంవత్సరంలో పోలో లేదా ఛాగన్ ఆటాడుతూ గుర్రం మీద నుంచి పడి కుతుబుద్దీన్ ఐబక్ మరణించాడు. కుతుబుద్దీన్ ఐబక్ మరణాంతరం అతని కుమారుడైన ఆరాం బక్ష్ ఢిల్లీ సుల్తానైనాడు. కాని కొద్ది రోజుల్లో ఇతన్ని తొలగించి ఇల్టుట్మిష్ క్రీస్తు శకం 1211వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్గా బాధ్యతలు తీసుకున్నాడు. ఇల్టుట్మిష్ క్రీస్తు శకం 1211వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1236వ సంవత్సరం వరకు పరిపాలించాడు. కుతుబుద్దీన్ ఐబక్ వద్ద బానిసగా ఇల్టుట్మిష్ పనిచేశాడు. ఢిల్లీ సుల్తానుల్లో ఇల్టుట్మిష్ పరిపాలించిన 15 ఏండ్ల కాలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇల్టుట్మిష్ సైన్యాలను నడపడంలో గొప్ప దిట్ట. తన తెలివితేటలచే సుల్తానును ఒప్పించి అతని కుమార్తెనే వివాహమాడాడు. ఇల్టుట్మిష్ తన పరిపాలనా కాలంలో అంతరంగిక తిరుగుబాట్లను, విదేశీ దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. క్రీస్తు శకం 1214వ సంవత్సరంలో గజనీ రాజ్యపాలకుడైన తాజ్ ఉద్దీన్యాల్డస్ ఢిల్లీపై దండెత్తి రాగా దాన్ని ఇల్టుట్మిష్ తిప్పికొట్టాడు. తన అధికారాన్ని అంగీకరించక తిరుగుబాటు లేవదీసిన ముల్తాన్ గవర్నర్ నాసిరుద్దీన్ కబాచాను క్రీస్తు శకం 1217వ సంవత్సరంలో ఇల్టుట్మిష్ అణచివేశాడు. బెంగాల్లో చెలరేగిన తిరుగుబాటును ఇల్టుట్మిష్ అణచివేశాడు. క్రీస్తు శకం 1227 నాటికి ఇల్టుట్మిష్ యొక్క రాజ్యం ఢిల్లీ, గ్వాలియర్, ముల్తాన్, ఉచ్, గుజరాత్, బెంగాల్, మాండా, మాళ్వాల వరకు విస్తరించింది. ఢిల్లీ సుల్తాన్గా ఇల్టుట్మిష్ ఖలీఫాను గౌరవించాడు. క్రీస్తు శకం 1229వ సంవత్సరంలో మొదటి ముస్లిం సుల్తాన్గా అబ్బాసిద్ ఖలీఫా అల్ మస్తాన్ బిల్లు నుంచి అధికారికంగా ఢిల్లీ సుల్తాన్గా గుర్తింపు పొందాడు. ఢిల్లీపై జరిగిన చెంగీజ్ ఖాన్ నేతృత్వంలో జరిగిన మంగోల్ దండయాత్రను ఇల్టుట్మిష్ తిప్పకొట్టాడు. ఇల్టుట్మిష్ భారతదేశంలో ముస్లిం పరిపాలనా వ్యవస్థకు రూపకల్పన చేసి ఆచరణలో పెట్టినాడు. ఇల్టుట్మిష్ ఇక్తా దారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇల్టుట్మిష్ కాలంలో చిహల్గనీ ముఠా ఏర్పడింది. అనగా 40 మంది స్వార్థ టర్కీ సర్దారుల ముఠా ఏర్పడింది. ఇల్టుట్మిష్ ఆస్థానంలో మిన్హజ్ సిరాజ్, తాజుద్దీన్ మొదలైన పండితులు ఉండేవారు.
కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించిన కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఇల్టుట్మిష్ పూర్తి చేయించాడు. టంకా అనే వెండి నాణేములను, జిటాల్ అనే రాగి నాణేములను ఇల్టుట్మిష్ ముద్రించాడు. క్రీస్తు శకం 1236వ సంవత్సరంలో ఇల్టుట్మిష్ మరణించాడు. రజియా సుల్తానా తన రెండో కుమారుడైన రుక్నుద్దీన్ ఫిరోజ్ అసమర్థతను గుర్తించి కూతురును తన వారసురాలిగా ఇల్టుట్మిష్ ప్రకటించాడు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో, మధ్యయుగ ఇస్లామిక్ చరిత్రలో మగ సంతానం బ్రతికి ఉండగా ఆడబిడ్డను తన వారసురాలిగా ప్రకటించిన ఇల్టుట్మిష్ నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఇల్టుట్మిష్ అనంతరం అతని కుమార్తె అయిన రజియా సుల్తానా 1236వ సంవత్సరం నుండి 1240 వరకు పరిపాలించింది. మధ్యయుగ భారతదేశ చరిత్రలో తొలి మహిళా పాలకురాలిగా రజియా విశేషఖ్యాతి గడించింది. రజియా తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను సమకాలీన చరిత్రకారుడైన మిన్హజుసిరాజ్ ప్రశంసించాడు. రజియా పాలనాకాలంలో చిహల్గనీ ముఠా మరింత బలోపేతమై సుల్తాన్ అధికారాన్ని సవాలు చేసింది. చిహల్గనీ ముఠా స్వార్థ వ్యూహాల నుంచి తన అధికారాన్ని ఢిల్లీ సుల్తానేట్ను రక్షించడానికి రజియా చేసిన ప్రయత్నాలలో భాగంగా అనేక మంది తురుష్క సర్దారులకు ఉన్నత పదవులు, పదోన్నతులను కల్పించింది. రజియా అధికారాన్ని ఎదిరించిన సర్దారుల్లో లాహోర్ గవర్నర్లు అయిన మాలిక్, అల్లావుద్దీన్ జైనీలు, ముల్తాన్ గవర్నర్, హన్సీ రాష్ట్ర గవర్నర్లు ముఖ్యులు. మాలిక్ జమాలుద్దీన్ యాకూత్ అనే అబిసినియా బానిసను రజియా తన అశ్వదళాధిపతిగా నియమించింది. ఈ నిర్ణయం వల్ల రాజ్యంలోని అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు, అల్లర్లు చెలరేగాయి. భటిండా రాష్ట్ర పాలకుడైన అల్తునియాను రజియా వివాహమాడింది. ఢిల్లీని ఆక్రమించుకోవడానికి బయలుదేరిన దంపతులు రజియా సుల్తానా మరియు ఆమె భర్త శత్రువుల చేతిలో హత్య కావించబడ్డారు. రజియా అనంతరం సుమారు 2 దశాబ్దాల కాలం పాటు బానిసవంశ పాలన అసమర్థ సుల్తానుల ఆధీనంలో కలదు. చివరికి క్రీస్తు శకం 1266వ సంవత్సరంలో ఘియాసుద్దీన్ బాల్బన్ ఢిల్లీ సుల్తాన్గా సింహాసనం అధిష్ఠించాడు. ఘియాసుద్దీన్ బాల్బన్ క్రీస్తు శకం 1266వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1287వ సంవత్సరం వరకు పరిపాలించాడు. బాల్బన్ క్రీస్తు శకం 1205వ సంవత్సరంలో మధ్య ఆసియాలోని ఒక చిన్న ఇల్బారీ తెగకు చెందిన ప్రభువుల కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో బాల్బన్ను మంగోలులు దొంగిలించుకుపోయారు. చివరికి ఎన్నో కష్టాలు పడి భారతదేశానికి చేరుకుని ఇల్టుట్మిష్ కొలువులో చేరాడు. జీవిత ఆరంభంలో బాల్బన్ ఢిల్లీలో నీరుమోసే కూలీగా పనిచేశాడు. క్రీస్తు శకం 1233వ సంవత్సరం నాటికి ఇల్టుట్మిష్ కొలువులో ఖాస్దార్ పదవిని బాల్బన్ పొందాడు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి క్రీస్తు శకం 1233వ సంవత్సరం నాటికే చిహల్గనీ ముఠాలో సభ్యుడైనాడు. క్రీస్తు శకం 1240 నుండి 1242 నాటి మంగోల దాడి నుంచి ఢిల్లీ రాజ్యాన్ని, ప్రజలను బాల్బన్ రక్షించాడు. సుల్తాన్ నాసిరుద్దీన్ అభిమానంను బాల్బన్ పొందాడు. సుల్తాన్ తన కూతురునిచ్చి బాల్బన్తో వివాహం జరిపించాడు. బాల్బన్ క్రీస్తు శకం 1259, 1260 సంవత్సరాలలో ఢిల్లీ సుల్తానేట్పై జరిగిన మంగోల్ దాడులను వీరోచితంగా ఎదుర్సెని తిప్పికొట్టాడు. క్రీస్తు శకం 1265వ సంవత్సరంలో నాసిరుద్దీన్ మరణించగా తన మద్దతుదారుల అండతో బాల్బన్ ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు. బాబర్ దృష్టిలో సుల్తాన్ పదవి పవిత్రమైంది. రాజరికం దైవదత్తం. సుల్తాన్ పదవీ హుందా తనాన్ని పెంచడానికే బాబర్ పర్షియన్, అరబిక్ రాజరిక సాంప్రదాయాలను తన దర్బారులో ప్రవేశపెట్టాడు. సుల్తాన్ పాదాలకు కాని,
సింహాసనాన్ని గాని మంత్రులు, సర్దార్లు సాష్టాంగ నమస్కారం చేయాలి. దీనినే సిజ్దా అని అంటారు. సుల్తాన్ కాలును లేదా సింహాసనాన్ని ముద్దుపెట్టుకోవడాన్ని పైబోస్ అని అంటారు. పర్షియనుల పండుగ అయిన నౌరోజ్ను తన ఆస్థానంలో ప్రవేశపెట్టాడు. సర్దారుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి గూఢాచారులను నియమించాడు. సుల్తాన్ తన సమానులతోనే తిరగాలి, నలుగురిలో నవ్వరాదు, మద్యం సేవించరాదు, దుమ్హఖాన్ని బహిరంగంగా వ్యక్తీకరించరాదు. సుల్తాన్ తన నాణేలపై ఖలీఫా పేరు ముద్రించాడు. బెంగాల్ గవర్నర్ అయిన టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటును అణిచివేయడంలో విఫలమైన అమీర్ ఖాన్ను బాల్బన్ హత్య చేయించాడు. బదాయూన్ గవర్నర్ అయిన మాలిక్ బక్ను, అవధ్ గవర్నర్ అయిన హైబత్ ఖాన్లను బాల్బన్ అంతమొందించాడు. సుల్తాన్ పదవికి చెహల్గనీ స్వార్థ రాజకీయాల నుంచి శాశ్వత విముక్తిని బాల్బన్ కలిగించాడు. బెంగాల్ గవర్నర్ అయిన తుఘ్రిల్ ఖాన్ 1279వ సంవత్సరంలో బాల్బన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. బాల్బన్ ఆ తిరుగుబాటును అణచివేసి శిరచ్ఛేదం చేయించాడు. బాల్బన్ సుల్తాన్గా ఉన్న కాలంలో మంగోలులు ఢిల్లీ, దాని పరిసరాలపై అనేకసార్లు దండయాత్రలు జరిపినారు. వీరి దాడులను రాజ్యాన్ని ప్రజానీకాన్ని రక్షించడానికే తన కుమారుడైన మహ్మద్ను, బంధువులైన షేర్ఖాన్ను, బుగ్రాఖాన్ను వాయవ్య సరిహద్దు ప్రాంతాలైన ముల్తాన్, నయానా, దీపాల్పూర్ రాష్ట్రాల వైస్రాయులుగా నియమించాడు. క్రీస్తు శకం 1270వ సంవత్సరంలో మంగోలులు లాహార్పై దాడి చేశారు. అప్పుడు బాల్బన్ స్వయంగా లాహోర్ను సందర్శించి సైన్యాన్ని అక్కడ అదనంగా నిలిపాడు. క్రీస్తు శకం 1286లో జరిగిన మంగోళ్ల దాడిని ఎదుర్కొంటూ బాల్బన్ కొడుకైన మహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో బాల్బన్ మానసికంగా, శారీరకంగా కృంగిపోయి క్రీస్తు శకం 1287వ సంవత్సరంలో మరణించాడు. బాల్బన్ మరణాంతరం అతని మనవడు కైకుబా ఢిల్లీ సుల్తాన్ అయినాడు. ఇతడి 4 సంవత్సరాల అసమర్థ పాలనను అవకాశంగా తీసుకుని జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించి 1290వ సంవత్సరంలో ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.